హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మీకోసం మరొక అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానమాట. ఇది వచ్చేసి మనకి నథింగ్ బ్రాండ్ సబ్ బ్రాండ్ ఉంది కదా, సిఎంఎఫ్, దాని నుంచి రిలీజ్ చేసిన గ్యాన్ ఛార్జర్ అనమాట. 65 వాట్స్ది. ఇదైతే మనకి అందరికీ కంపల్సరీ కావాలి, అందుకనే దీన్ని అయితే తెప్పించాను అనమాట. ప్యాకింగ్ బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఓపెన్ అయితే చేసేద్దాం. సీలు చాలా స్ట్రాంగ్గా అయితే ప్యాక్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేయగానే మనకి చూస్తున్నారు కదా, సైడ్ కూడా 2 లాక్స్ ఉన్నాయి. ఓపెన్ చేయగానే మనకి మాన్యువల్ అయితే ఉంది. మాన్యువల్లో ఏ పోర్ట్ నుంచి ఎంతెంత ఛార్జ్ రిలీజ్ అవుద్దో మనకి మెన్షన్ చేశారనమాట. తర్వాత చూద్దాం. అండ్ డైరెక్ట్గా ఇంకా మనకి ఛార్జరే ఉందన్నమాట, ఛార్జింగ్ బ్రిక్. ఆరెంజ్ కలర్ అయితే నేను తెప్పించాను. దీనికి కూడా ఒక ర్యాప్ ఉంది. ఓపెన్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అయితే మనకి 65 వాట్స్ గ్యాన్ ఛార్జ్ అని మెన్షన్ చేశారు. ఇంకోటి దీంట్లో ఒక టైప్ ఏ పోర్టు, 2 టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకొక సైడ్ అయితే ఏం లేదు, ఒక సైడ్ అయితే సిఎంఎఫ్ లోగో అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇందులో ఇది సింగిల్ పోర్ట్ నుంచి అయితే 65 వాట్స్ వస్తుంది, అది టైప్ సిలో నుంచి. అదే 2 టైప్ సి పోర్ట్లు అయితే కనెక్ట్ చేస్తే ఒకటేమో 20 వాట్స్, ఇంకోటేమో 45 వాట్స్ నుంచి అయితే మనకి పవర్ వస్తుంది. అదే మనం ఒక టైప్ ఏ అండ్ ఒక టైప్ సి కనెక్ట్ చేస్తే కనుక ఒకటి 18 వాట్స్ అయితే టైప్ ఏ నుంచి వస్తుంది, 45 వాట్స్ అయితే టైప్ సి నుంచి వస్తుంది అనమాట. అదే మనం 3 గనక కనెక్ట్ చేస్తే టైప్ ఏ నుంచి 7.5 వాట్స్, మిడిల్ టైప్ సి పోర్ట్ లో నుంచి 7.5 వాట్స్, అండ్ కింద ఉంది కదా టైప్ సి పోర్టు, అదైతే 45 వాట్స్ అనమాట. కింద ఉండే టైప్ సి పోర్టు ఏ సిచ్యువేషన్ లో కనెక్ట్ చేసినా మనకి 45 వాట్స్ అయితే ఛార్జ్ అయితే స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అదే మనం టైప్ ఏ పోర్ట్ ఒక్కటే కనుక కనెక్ట్ చేస్తే మనకి 36 వాట్స్ అయితే పవర్ రిలీజ్ అవుతుంది. ఎవరైతే మల్టిపుల్ డివైస్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఛార్జింగ్ బ్రిక్ అయితే బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. చూసారు కదండి ఈ గ్యాన్ ఛార్జర్ అన్బాక్సింగ్ అయితే. నేనైతే కావాలని ఆరెంజ్ కలర్ తెప్పించాను, బ్లాక్ అయి తెప్పించి బోర్ కొడుతుంది అనమాట. బ్లాక్ అండ్ వైట్ అది యూనిక్గా ఉంటుందని చెప్పి ఆరెంజ్ కలర్ అయితే తెప్పించాను. దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చాలా అయితే బాగుంది ఛార్జర్. కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్న దాంతో కంపేర్ చేస్తే ఈ ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. అండ్ లైట్ హీట్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం, ఛార్జర్ అయితే బాగానే వర్క్ అవుతుంది. నా దగ్గర 65 వాట్స్ పవర్ బ్యాంక్ ఉందన్నమాట, దాన్ని కనెక్ట్ చేసి చూశాను. చాలా బాగుందన్నమాట స్పీడ్ కూడా. ఎవరైనా ఐఫోన్కి కానీ శాంసంగ్ కానీ మల్టీ పోర్ట్ ఛార్జర్ ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛార్జర్ అయితే పర్చేస్ చేయండి. కింద అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి యాపిల్ ఛార్జర్ కూడా చూసారు కదా, 1600 అలా వస్తుంది అనమాట. సో ఎవరైనా ఛార్జర్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఆ ప్రైస్కి అయితే ఇది వర్తబుల్. అమెజాన్లో ఇది నాకు 1600 ఏం పడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.